ఫ్రెండ్స్ ఈ వంట నూనె వచ్చేసి పత్తి గింజలకి వెళ్ళి నుండి వెళ్తుంది. అట్లనే ఈ పత్తి గింజలకి వెళ్ళి గ్రీస్ కూడా రెడీ చేస్తారట ఫ్రెండ్స్. నేను లోడింగ్ అవుతుందని చెప్పి ఫాస్ట్గా 2 వీలర్ తీసుకొని వస్తా అంటే ఇది కాటారం దాటిన తర్వాత కొత్తపల్లి దగ్గరనైతే యాక్సిడెంట్ అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది టిప్పర్ ఎక్కడ నుండి అంటే మన తాడ్చాల నుండి బొగ్గేసుకొని చెల్పూర్కి వస్తా అంటే ఈ టిప్పరును అక్కడ మన లారీ ఉన్నది కదా యూరియా బ్యాగ్లది మన సూపర్ లోడ్ అంటారు, ఈ బండికి ఆ బండికి అయితే యాక్సిడెంట్ జరిగింది ఫ్రెండ్స్. ఈ బండి టిప్పర్ డ్రైవర్కి అయితే చాలా దెబ్బలు తాకినాయి. మనం చూసినట్టయితే చేతికి ఒక అర్ధం గ్లాస్ కోసుకుపోయింది. రెండవది తలకు కూడా చిన్న దెబ్బ తాకింది. మీకు అది చూపెడతా. ఫ్రెండ్స్ ఈ లారీ అయినా చెప్పిండు కదా, మన డ్రైవర్ కారు ఉంటుంది కదా, కారు అయినా వాళ్ళ మామూలుగా వాళ్ళ భార్యకో లేదంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కో ఇచ్చి వాళ్ళు టిఫిన్ చేసుకుంటా రన్నింగ్లో పోతానమాట. కానీ అంత నెగ్లెక్ట్గా చేయబట్టే ఇద్దరు డ్రైవర్లు లారీకి లారీ దాకించుకోవడం జరిగింది. లేదంటే వాస్తవానికి ఇక్కడ యాక్సిడెంట్ జరిగే అసలు ఇది టైం కాదు. రెండవది రోడ్డు మీద నడిపేటప్పుడు ఏ వెహికలే కానీ లారీ కానీ కారు కానీ ఆటో కానీ నెగ్లెక్ట్గా మాత్రం నడపద్దు. కొంచెం అయితే వీళ్ళిద్దరు ప్రాణాలు పోయేది. వీళ్ళ అదృష్టం బాగున్నది కాబట్టి చిన్న చిన్న దెబ్బలతోటి బండి డ్యామేజ్లతోటి బయటపడ్డారు. కానీ లేదంటే వీళ్ళిద్దరు ప్రాణం పోయేది. కారు అయినా చేసిన తప్పు వల్ల ఇదంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది. కారు అయినా రోడ్డు మీద పెట్టుకొని చిన్నగా ఓనుచుకుంటా సడన్ బ్రేక్ కొట్టిండట. సడన్ బ్రేక్ కొడితే వీళ్ళు తాకింది వాళ్ళ భార్యను ఇటు లెఫ్ట్ సైడ్ రప్పించి ఆ భర్త అనేటైన డ్రైవింగ్ సీట్లో పోయి మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోయాను ఫ్రెండ్స్. ఇదైతే ఘోరమైన తప్పిదం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. మన వెహికల్ అయితే సగానికంటే కొంచెం ఎక్కువ లోడ్ అయింది. మన పంజాబ్ బండ్ వాళ్ళు ఉంటారు కదా, ఏది రాజస్థాన్, ఇవి మన ముందటి వెహికల్ అయితేనైతే వాళ్ళ స్పెషల్ టీ అయితే నాకు ఇచ్చిండు. అది గిన్నె కూడా ఆ బౌల్ కూడా స్పెషల్గా ఉన్నది. చాయ్ అయితే చాలా బాగా చేసాను ఫ్రెండ్స్. చాలా రోజులు అయితే మన లాంగ్ వీడియోలు అయితే ఇవ్వట్లేదు. ఇది వచ్చేసి అంటే మామూలుగా లాంగ్ ఏం కాదు, అకోలా దగ్గర కామ్గామ్ అని చెప్పి లోడింగ్ అయితే అయింది ఫ్రెండ్స్. మన మార్నింగ్ టైంలో లోడ్ అయితే ఇప్పుడైతే తాడుగా వచ్చింది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు 8 అవుతుంది టైం వచ్చేసి. ఇప్పుడు బయలుదేరుతా. మనకు గిల్లులు అన్నీ వచ్చినాయి. ఇక్కడ నుండి మనకు మంతెన్ వరకు అయితే బంక్ ఉంటుంది. మంతెన్ బంక్లో ఫుల్ ట్యాంక్ చేయించుకొని అయితే బయలుదేరుతా ఫ్రెండ్స్. మేమైతే అన్నం తిని అయితే బయలుదేరుతాను. ఇక ఫ్రెండ్స్ మనం డీజిల్ అయితే కొట్టించినాం. ఏది మంతెన్ దగ్గర డీజిల్ కొట్టిస్తే మనకు డీజిల్ వచ్చేసి 288 లీటర్లు వచ్చింది. అంటే 27,812 రూపాయలు వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ ట్యాంక్ వచ్చి ఇచ్చిన. ఇక లోకల్లో తిరుగుతాను కాబట్టి ఇలా చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళినా కాబట్టి ఇక ఫుల్ ట్యాంక్ చేయించిన. ఆల్మోస్ట్ ఒక నెల 15 రోజులు అవుతుంది నేను ఫుల్ ట్యాంక్ చేయించాక. ఇక ఇవాళ అయితే రీఛార్జ్ ఫుల్ ట్యాంక్ చేయించిన ఫ్రెండ్స్. రాజు అయితే వండుకున్నాడు. నేను ఎంత వీలైతే అంత దూరం దాకా నేను నడిపి రాజుకి ఇచ్చేస్తా. మనతోటి లోడ్ అయిన బండి అయితే అది నేను ఫోన్ చేస్తే జగిత్యాల దగ్గర ఉన్నా అని చెప్పిండు. అందు గురించి నేను బయలుదేరుతాను ఫ్రెండ్స్. ఇటైతే మొత్తం నిర్మానుష్యంగా ఉన్నది, అట్లనే చలి కూడా బాగానే ఉన్నది. ఇక మన ఈ జర్నీని మనం కొనసాగిద్దాం. ఇది మందిని దాటిన తర్వాత పుట్టపాక దగ్గర ఫ్రెండ్స్. ఇది ఈ రోడ్ వచ్చేసి ఈ రోడ్ అయితే చాలా బాగున్నది. ఇది సోమన్పల్లి కానుండి మందిని వరకు అయితే పెద్దపల్లి దాకా కూడా బాగానే ఉన్నది నీట్గా. సోమన్పల్లి నుండి కాటారం వరకు అయితే రోడ్ అంతా బాగాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు తెల్లారగట్ల ఎంత అంటే మనకు ఆల్మోస్ట్ ఒక 5 అవుతుంది. చలి అయితే హెవీగా ఉన్నది. నేనైతే బైన్స్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. ఈ బైన్స్ దాటుతోటే ఇక నెక్స్ట్ వచ్చేది ఇదే బైన్స్ అంటే మన తెలంగాణకు లాస్ట్ చివరి బార్డరు. ఇక్కడనైతే మనం చూసినట్టయితే స్వీట్స్ చాలా బాగున్నాయి. నేనైతే 2 లడ్డూలు అయితే తీసుకున్నా, బాగుంటాయి అని చెప్పి. ఫ్రెండ్స్ మనం మహారాష్ట్రకి అయితే రీచ్ అయినాం. మనం మహారాష్ట్ర బార్డర్ దాటి
ఇది వచ్చేసి ఈ ఊరు పేరు నాగెల్లి దగ్గరన అయితే ఉన్నాం. మనకు ఇప్పుడు టైం వచ్చేసి అయితే 7:30 8 అవుతుంది ఫ్రెండ్స్. ఇటైతే చాలా అయితే విపరీతంగా ఉన్నది. వీళ్ళైతే బొక్కర దగ్గర ఆపుకున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే మన వెహికల్ రావడానికి అందుకోవాలని చెప్పి వీళ్ళు ఆపుకున్నారు. మన వెహికల్ అయితే దొరికేసింది మనకు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక పోలీసు వాళ్ళ దగ్గరనైతే ఆగి కార్డు అయితే తీసుకున్నాం. ఇట్లా కార్డు ఇస్తారు ఫ్రెండ్స్, అంటే మంత్లీ మామూలులాగా ఈ కార్డ్స్ తీసుకొని పోవాలి. అంటే ఇవి కార్డు వచ్చేసి మనకు నెల వరకు పనిచేస్తుంది. నెల తర్వాత మళ్ళీ ఒక 300 ఇస్తే సరిపోతుంది. వాళ్ళు ఈ కార్డు ఉన్నదనుకో మళ్ళా రిటర్న్ వస్తాం కదా, రిటర్న్ వచ్చేటప్పుడు సార్ కార్డు ఉన్నదని చెప్పి చూపించాయంటే మనల్ని వదిలేస్తారు. ఇక మళ్ళీ డబ్బులు అడిగారు. ఇక అంటే ఇది మంత్లీ కార్డు అన్నట్టు. ఇది మన ముందర 14 టైర్కి అయితే 400 తీసుకున్నారు, మనకు 300 తీసుకున్నారు ఫ్రెండ్స్. మనం చూస్తే హింగోలి 25 కిలోమీటర్లు ఉన్నది, అకోలా 149 కిలోమీటర్లు ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ నుండి జర్నీ అయితే చక్కగా సాగట్లేదు, చాలా ఎత్తుగడ్డలు ఉన్నాయి, నిదానంగా వెళ్తాయి బండ్లు. ఈ అప్ అండ్ డౌన్స్ కారణంగా నిదానంగా పోతున్నాయి. మన వెహికల్ స్పీడ్ అయితే చూసినట్టయితే 20-25 అయితే దాటట్లేదు ఫ్రెండ్స్. వంట చేసుకొని అయితే ఇక్కడ తినైతే బయలుదేరుతాను. ఇక్కడ నుండి మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 137 కిలోమీటర్లు అయితే ఉన్నది. మనం సాయంత్రం వరకు అయితే రీచ్ అయిపోవాలి. రోడ్డు బాగున్నది కానీ ఎత్తు వంపులు అయితే అంటే షడాపులు బాగుండి బండి చక్కగా జర్నీ కావట్లేదు. రాజుబ్రో అయితే తిన్నాడు, నేనైతే నైట్ అన్నంతో పోపన్న తిని బయలుదేరుతానా. రాజు అయితే పప్పుతో అయితే తిన్నాడు, ఇక నేను తినలేదు. చూడాలి ముందు పోయిన తర్వాత ఇక రాజుకు బండి ఇచ్చి నేను రన్నింగ్లో తిందామని చెప్పి చూస్తాను ఫ్రెండ్స్. ఇంతకుముందే తిన్నా కాబట్టి ఆకలి చక్కగా కావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం రైట్ సైడ్ చూసినట్టయితే ఆటో ఆడేసిండు. అక్కడ ఆటో ఆడేసిండు, జస్ట్ అది దాటి కొంచెం ముందు ఖర్చుతోటే మళ్ళా పోలీసు వాళ్ళు గిట్ట ఆడేసి కార్లు రాస్తాను. ఈ ఏరియాలో అయితే పోలీస్ కార్లు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నేను లాస్ట్కు మీకు అన్నిటికీ కార్లు చూపెడతా. ఘోరమైన కార్లు, ఖర్చు ఎక్కువ ఫ్రెండ్స్. మనం అకోలాకు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చినాం. అకోలా ఒక 30 కిలోమీటర్లు ఉన్నదనగానే మనం పాతూరు మీదకి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇది మన పాతూరు నుండి లెఫ్ట్కి దిగింది అనుకో, ఆ పాతూరు ఊరు మీదకి వెళ్ళి మనం అయితే కామ్గాన్ వెళ్ళే దారికి అయితే పోతాం ఫ్రెండ్స్. ఇక్కడైతే మొత్తం చాలా డౌన్లు ఉన్నాయి. ఇవరాక ఎత్తుగడ్డలు ఎక్కినాం కదా, అంటే హైట్ ఎక్కినాం. ఇప్పుడైతే డౌన్కి దిగుతాం. ఈ డౌన్ దిగేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా పోవాలి, ఎందుకంటే మన బ్రేకులు గిట్ట రూల్ అవుతాయి. అందుకోసం మనం మ్యాక్సిమము వీలైనంత వరకు డౌన్ గేర్లో కాస్త డీజిల్ ఎక్కువ అయినా పర్లేదు కానీ డౌన్ గేర్లో పోవడానికి అయితే చాలా ట్రై చేయాలి. నాది ఇట్లాంటి ఇంకొక 2 షడాపులు దిగినాయి అనుకో, ఇక మనకు ఖచ్చితంగా ఇది అయిపోతుంది. మనం లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మొత్తం గోధుమలు పండిస్తాను ఫ్రెండ్స్. ఈ గుట్టాలలో కూడా గోధుమలు, శనగలు. ఇక్కడైతే అకోలా అంటే ఫేమస్ ఏంటిదంటే పప్పు దినుసులకైతే అకోలా ఫేమస్ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మనం బాలాపూర్ రోడ్డు తిరగాలి. ఆ అకోలానేమో సీదా వెళ్తుంది. మనం ఇక్కడ పాతూరు కాడ ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. మనం సీదా ఈ హైవేని తీసుకొని ఈ హైవే పట్టుకొని పోయంటే అకోలాకి వెళ్తుంది. అట్లా పోయేది. Continue for 31 kilometers.
ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం అన్లోడింగ్ పాయింట్కు ఒక 30 కిలోమీటర్లు ఉన్నదనగానే ఇక అన్ననైతే ఛాయ్ కాపిండు. ఛాయ్ కాపి ఇట్లనే స్నాక్స్ ఇట్లా తీసుకున్నాం. ఇదైతే మిర్చి ఘోరం కారం ఉన్నది. ఇక ఒక 5 కిలోమీటర్లు ఉన్నదనగా టైరు పలిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం కంకరతోటి రోడ్ వర్క్ జరుగుతుంది. ఈ టైర్ ఏరొచ్చినట్టున్నది, టైర్ అయితే పలిగిపోయింది. మిషన్ తోటి ఏది ఎయిర్ మిషన్ తోటి అస్సలే రావట్లేదు. ఈ మాన్యువల్ మిషన్ తోటి అయితే చాలా బాగా లూజ్ అవుతున్నాయి. మీరు చూసినట్టయితే ఫస్ట్ ఎయిర్ మిషన్ తోటి అయితే ట్రై చేసినాం, అది దాంతో అస్సలే రావట్లేదు. రాకపోయేసరికి ఈ మిషన్ తోటి మాన్యువల్ మిషన్ తోటి అయితే లూజ్ చేస్తే అతి సింపుల్గా వస్తానే. నాకు తెలిసి అయితే లారీల పక్క ఈ మిషన్ ఉంటే బెటర్ అనేది నా ఆలోచన ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఎప్పుడన్నా ఎయిర్ మిషన్ తోటి రాకపోయినా కానీ దీంతో ట్రై అయితే మాత్రం కింద కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి మర్చిపోకుండా. ఇది మన అక్కడ బంక్ పక్క మంట పెట్టి ఈ టైర్లు అయితే ఇప్పిస్తాను. ఈ టైర్ ఇప్పించేసి ఒక లిఫ్ట్ టైర్ వేసుకొని వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఆల్మోస్ట్ ఒక 9 అవుతుంది. మేము అన్లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే అన్నం తింటాం. మన అయితే 2 బండ్లే ఉన్నాయి. ఇక మనకు ఎప్పుడంటే మనకు మార్నింగ్ అయితే అన్లోడ్ అవుతుందట. మనకైతే ఈ కంపెనీ బయటనైతే పార్కింగ్ చేసి పెట్టుకున్నాం. మేమైతే అప్పుడు అనుకున్న అన్నం అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే తినలేదు. ఇక ఇప్పుడు తిని ఇక పండుకుంటాం. ఇక రేపటి వీడియో మనం కంటిన్యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి నెక్స్ట్ రోజు వీడియో. అంటే మనది బండి ఈరోజు అయితే అన్లోడ్ అవుతుంది అన్నట్టు చెప్పుడుతోటే మేమైతే నాస్ట్ చేసేటానికి అయితే వచ్చినాం. ఇదైతే టిఫిన్ తీరి చేసి మన వెహికల్ అయితే ఇక లోపలికి తీసుకొచ్చి అన్లోడింగ్ పాయింట్ మీద పెట్టినాం ఫ్రెండ్స్. అన్లోడింగ్ పాయింట్ మీద పెడితే ఇగో ఇట్లా అన్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి గింజలు అన్నిటిని ఒక శాంపిల్, అంటే తేమ గిట్ట గింజలలో తేమ శాతం ఎక్కువ ఉండటం మాత్రం ఆరబెడతాను. మన దాంట్లో మొత్తం డ్రై ఉన్నది. డ్రై ఉండటంతో మొత్తం అక్కడ ఇక మిల్లుకు పోసేస్తాను. ఆ మిల్లును ఆ గింజలు డైరెక్టు ఈ మిల్లుల ఖర్చులతోటే ఇక వీటిని బాగా ప్రెస్ చేసుడుతోటే ఆయిల్ అయితే వస్తుంది. అట్లనే దాంట్లోకి వెళ్ళి పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పిని అయితే అంటే మొత్తం టోటల్ పిప్పి కాదు, దాంట్లో కొంచెం ఇటు ఆయిల్ కొన్ను ఇటు గింజలకు రకమైన పిప్పిని గ్రీజ్ చేస్తాను ఫ్రెండ్స్. వెహికల్ అయితే అన్లోడ్ అయింది. మాకు కిరాయి అయితే కోత పడ్డది. ఎంత అంటే మనకు క్వింటల్ 5 కేజీల వరకు అయితే మనకు షార్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఇక దాని వివరాలు కొంచెం పురుసతిగా ఆపి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే చేయడానికి అయితే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ అయితే ఈ కంపెనీ కాడ నుండి దూరం వెళ్తాం. దూరం వెళ్ళి మాకు చెక్కులు ఇచ్చాను. ఆ చెక్కులు ఏదన్నా బ్యాంకులో వేసే ప్లాన్ చేస్తా. విషయం ఏంటిదంటే ఇటు ఉన్నా కానీ దైత్రమే ఉన్నట్టున్నది. మూడంతా ఘోరంగా అప్సెట్ అయింది. 3500 అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్. కేజీకి వచ్చేసి 30 రూపాయల చొప్పున కట్ చేసాను. అది ఏంది, మనం దాని గురించి ఎట్లా జాగ్రత్త పడాలనేది నేను ఈ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మన వెహికల్ అయితే ఒక 105 కేజీలు షార్ట్ వచ్చింది. అంటే ఒక క్వింటల్ లోపల ఉంటే మాత్రమే మనకు మార్జిన్ కట్టిస్తారట. మిగతా క్వింటల్ దాటితే మాత్రం టోటల్ దానికి కిరాయి అయితే కట్ చేసిండు. నేను ఇక్కడ పైన స్క్రీన్ పైన వేస్తాను చూడండి. మనకు 105 కేజీలు అయితే షార్ట్ వచ్చింది. ఇక బాగా అనిపించింది. ఇక వాళ్ళు అమౌంట్ కూడా క్యాష్ ఇవ్వలేదు, మనకు అకౌంట్లో కూడా ఇస్తానంలే. వాళ్ళు అయితే ఒక చెక్ ఇచ్చిండ్రు. ఆ చెక్ పట్టుకపోయి బ్యాంకులో వేసి రాగా కూరగాయలు తీసుకొచ్చిన. ఈరోజు అయితే మేము రాజుగిట్ట ఆలుగడ్డ వండుతాను. ఏమేమి తీసుకొచ్చిన అంటే ఆలుగడ్డ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర. ఇక మనకు ఆయిల్ కూడా అయిపోయింది, ఆయిల్ తీసుకొని వచ్చిన. ఇది కామ్గామ్ అనేది అయితే చాలా పెద్ద సిటీ. ఆల్మోస్ట్ అక్కడ పెద్దదే, చాలా పెద్దదే, భూపాలపల్లి కంటే పెద్దదే. అక్కడ మనకు సంబంధించిన కూరగాయలు అన్నీ తీసుకొని వచ్చిన ఫ్రెండ్స్. ఇక్కడ మేము నైట్ టైర్ వలిగిన కాడ బంక్ ఉండే కదా, మళ్ళీ వాపస్ ఇటుకే వచ్చినాం. ఏది బంకు కాడికి వచ్చి బండి పక్క పెట్టుకొని ఇక చుట్టుపక్కల ట్రాన్స్పోర్ట్ వాళ్ళకైతే కాల్ చేసినాం. అకోలా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చినప్పుడు చెప్తామన్నా అని అంటాను. సరిగా లోడింగ్ గురించి అయితే వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ రోడ్ అయితే రోడ్ వర్క్ జరుగుతుంది ఈ బైపాస్ రోడ్లో. ఈ బైపాస్ రోడ్లో రోడ్ వర్క్ జరుగుతా అంటే ఇక్కడ పక్క పెట్టుకొని ఉన్నాం. ఇక్కడ ఆపుకుంటే కొంచెం భయం కూడా అవుతుంది, ఎందుకంటే రాళ్ళు కొట్టి అద్దాలు గిట్ట వలుగుతాయేమో అని అదో రంది ఉన్నది. రాజు బ్రదరు మన ఆలుగడ్డ వండుతాడు, ఆయిల్ మన బాటిల్లో పోస్తాడు. రాజు బ్రో ఎట్లా అవుతాం బ్రో?
అంతేనా ఫ్రెండ్స్? మనకైతే ఇవి అయితే కార్డులు, ఈ ఒక్కొక్క కాడ ఒక్కొక్క మంత్లీ కార్డు అయితే ఇచ్చిండ్రు మనకి. ఎన్ని 1 2 3 4 5 కార్డులు అయితే ఇచ్చిండ్రు. ఓన్లీ వన్ సైడ్ ఇది మనకైతే లోడింగ్ వచ్చేసింది. ఎక్కడికి? జాల్గాన్కు పోయి లోడింగ్ చేసుకుంటా ఫ్రెండ్స్. మరి ఈరోజు లోడ్ అవుతుందా రేపు లోడ్ అవుతుందా అనేది క్లియర్గా తెలియదు. ఇలాంటి వీడియోలు మీకు, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్. ఉంటాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి జాల్గాన్ అనేది అయితే పెద్ద సిటీనే. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉన్నది. ఈ సిటీకి సపరేట్ బైపాస్ అన్నది ఏం లేదు. బైపాస్ ఉంటే బాగుండు అనేది నా ఆలోచన. నువ్వు ఇటు పోతే ఎయిర్పోర్ట్ రోడ్ ఇది. ఇక్కడ నుండి పూణే వచ్చేసి 388 కిలోమీటర్లు ఉన్నది.